స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దండకారణ్యం వ్యాప్తంగా డిజిటల్ సైలెన్స్ పాటించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశంలోని అతి తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇప్పటికే ఛత్తీస్గఢ్లోని ప్రధాన మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి బస్తర్ పరిధిలో గల 7 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భద్రతా బలగాలు భావించాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇప్పటికే జవాన్లకు కీలకమైనటువంటి సూచనలు కూడా జారీ చేశారు. ఎన్కౌంటర్ సమయంలోనూ ఆపరేషన్ల సమయంలోనూ భద్రతా బలగాలు జవాన్లు ఎక్కడా కూడా సంఘర్షణాత్మకమైనటువంటి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించకూడదని కూడా ఆదేశాలు జారీ చేశాయి ఉన్నతాధికారులు. ఇప్పటికే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ కూడా జవాన్లకు చాలా కీలకమైనటువంటి సూచనలు అయితే అందించారు. సంఘర్షణాత్మకమైనటువంటి వీడియోలు, ఫోటోలు ఎక్కడా కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయకూడదని ఆదేశించారు. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా సమాచారం షేర్ అవుతుందన్న విషయం తెలుసుకున్నటువంటి భద్రతా బలగాల రక్షణ ప్రాథమికంగా ఉన్నటువంటి విధుల ప్రోటోకాల్ పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుని అమలు చేయబోతున్నట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం సమయంలో కూడా పెద్ద ఎత్తున వీడియోలు సామాజిక మాధ్యమాలతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ప్రసారం కావడం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి కీలక ఉన్నతాధికారులు ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి ఆపరేషన్లు, ఎన్కౌంటర్లో పాల్గొనే జవాన్లు ముందస్తుగానే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లను తొలగిస్తూ ఆ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం అటు జవాన్లలో కొంత ఆవేదన కలిగిస్తున్నప్పటికీ ఖచ్చితంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడం వల్లే భద్రతా బలగాలకు, అదేవిధంగా ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ట్రూప్స్ పూర్తిగా రక్షణ వలయంలో ఉంటారని, అటు ప్రత్యర్థులకు చిక్కకుండా ఉంటారని, ప్రత్యర్థులు పన్నే కుట్రలోకి బలి కాకుండా ఉంటారని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇటీవల అనేక సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నటువంటి భద్రతా బలగాలు జవాన్లు ఎన్కౌంటర్ల సమయంలో తరచుగా సామాజిక మాధ్యమాలను వినియోగించడం, అనేక వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం, అవి గమనించినటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి కీలక శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బస్తర్లోని అతి తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి 7 జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ కూడా ప్రకటించారు. ఖచ్చితంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇటువంటి నిర్ణయాలను అమలు చేయడం ద్వారా పూర్తిగా విజయవంతంగా ఆపరేషన్లు ముగించుకొని వచ్చేందుకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో సంఘర్షణాత్మకమైనటువంటి వీడియోలు కావచ్చు, లైవ్ ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి ఫోటోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోషిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎన్కౌంటర్లు, ఆపరేషన్లు ముగిసిన తర్వాత కూడా జవాన్ల మొబైల్ను తనిఖీ చేసేందుకు సమర్పించాలని కూడా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి కీలక శాఖల ఉన్నతాధికారులు చెప్పడం గర్హనీయం. ఇది విల్నిస్ నరేంద్రతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, దండకారణ్యం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.